సార్ ఆ లుక్‌తో మీరు 100 మందినో కొట్టేస్తారనే లుక్ వచ్చింది. వద్దండి కొంచెం తగ్గించేద్దాం. కరెక్టే నేను ఆ మూడ్‌లోకి వెళ్ళిపోతున్నా. సో బీ ఇట్ మై బాడీ లాంగ్వేజ్ ఇన్ ఫైట్స్ గాని, అది గాని యుల్ సీ ఎ న్యూ పర్సన్. యూ విల్ నెవర్ సీ రామ్. సో థాట్ ఈస్ సంథింగ్ దట్ అదే అన్నా. అంత హానెస్ట్‌గా చేసాం అనే ఇదే ఈ సినిమా. సో 'ఆంధ్రకింగ్ తాలూకా' ఇస్ ఆల్ అబౌట్ హానెస్టీ. ఎక్కడ ఇప్పుడు సినిమా చూసినాళ్ళు కూడా రామ్ ఎక్కడ కనపడలేదు, సాగరే కనపడ్డాడు అంటున్నారంటే దట్స్ ద రీజన్ వై. So, Mahesh garu, so I saw the movie with you in Goa, in Ifi. So last lo claps kottaru konni scenes ki. So were you anticipating that in that place because no, anta non Telugu speaking కదా? అదే బేసికల్‌గా అందరూ అక్కడ చాలామంది హిందీ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తమిళోళ్ళు ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ అండర్‌స్టాండింగ్. సబ్‌టైటిల్స్ నేను చూస్తున్నాను. సో, ఐయామ్ రియలీ అమేజ్డ్ బై ద రెస్పాన్స్ అండి. లాస్ట్ 20 మినిట్స్‌లో ఐ థింక్ 3, 4 టైమ్స్ 3-4 క్లాప్స్ times, yeah. కొట్టారు. సో, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఇట్ అవుట్. తర్వాత షో అయిపోయిన తర్వాత ఒక ఇంగ్లీష్ లేడీ వచ్చి నాతో చెప్తుంది, ఐ వాజ్ సో మూవ్డ్ బై ద ఫిల్మ్ అని. అంటే నీకేం అర్థమైంది మన ఫ్యానిజం గురించి నీకేం తెలుసు అనుకున్నా. కానీ ఇట్స్ అగైన్ అగైన్ అదే అంటున్నా. ఫ్యాను, స్టార్ అన్నా సరే ఇట్స్ నాట్ దానికి మాత్రమే పరిమితమైంది కాదు. అసలు సినిమాలు ఎందుకు తీస్తాం మనం? వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే టు గెట్ ఇన్స్పైర్డ్ బై ఫిల్మ్స్. ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సినిమా చూసినప్పుడు, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అదే కదా సినిమా అంటే అని చెప్తూ అదే సినిమాతో ఒక మెసేజ్తో పాటు ఇచ్చాం. ఆ మెసేజ్ కూడా రుద్దకుండా మీరు చూస్తున్నప్పుడు దట్స్ వాట్ యూ టేక్ హోమ్ అనమాట. సో దట్స్ వై కాల్ దిస్ అ గ్రేట్ ఫిల్మ్. రామ్ గారు రామ్ గారు హలో అండి. సో సినిమా చూస్తున్నంత సేపు నాకు మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంది. ఏంటంటే చాలా లైకబుల్గా కనిపించారు ప్రతి ఫ్రేమ్లోని మీరు. అసలు ఈ జోనర్లో అసలు ఈ జోన్లో అసలు ఉన్న హీరోలు ఎవరు, అసలు ఎవరు చేస్తున్నారు ఇలాంటి సినిమాలు అనిపిస్తే లిటరల్లీ అసలు ఎవరు లేరు కాంపిటీషన్. కాకపోతే మీరు కూడా ఈ జోన్ని వదిలేసి మీరు ఒక లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఫుల్ మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ వైపు వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ పెద్ద హీరోలు పాన్ ఇండియా అని చెప్పి రవి గారు ఉన్నారు కాబట్టి పక్కనే అందరినీ పాన్ ఇండియా వైపుకి తీసుకెళ్ళి చెడగొట్టేశారు మొత్తం హీరోలందరినీ. మీరు కూడా యాజ్ అన్ యాక్టర్ కన్ఫ్యూజ్డ్గా కాకుండా ఒక అంటే ఆడియన్స్ ఈ జోనర్కి ఈ సినిమా రిజల్ట్ ఎటు ఉన్నా సరే ఒక జోనర్కి ఫిక్స్డ్ వాల్యూ ఫిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారు. దీన్ని వదిలేసి వేరే జోన్లోకి వెళ్తే మేబీ లాస్ట్ టైం మీరు కొంచెం ఇబ్బంది పడినట్టే పడతారేమో. అర్థం కాలేదండి క్వశ్చన్. అంటే అదే ఈ జోనర్ వదిలేసి మీరు ఈ టైప్ ఆఫ్ స్పేస్ వదిలేసి కాంపిటీషన్ లేని స్పేస్ని కంప్లీట్ మాస్ కమర్షియల్ సినిమాల మీద వెళ్తే అలాగే ఇబ్బంది పడతారేమో. లేదండి ఇప్పుడు అమెరికా వెళ్ళా. అక్కడ వెళ్ళిన ప్రతి స్క్రీన్లో 2 సినిమాల పేర్లు బాగా గట్టిగా వినపడినాయి. అది గెస్ట్ చేయండి ఏంటో. టేక్ వైల్ గెస్. అంటే రెడీ చేశాను, దేవదాస్ చేశాను. సినిమాలా ఏదండి నా సినిమా మీ సినిమాలా? ఇస్మార్ట్ శంకర్ మస్తుగా ఉండాలి. జగడం అండ్ ఇస్మార్ట్ శంకర్. నేను షాక్ అయ్యాను. అమ్మ ఇన్నేళ్ల తర్వాత ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారంటే. అంటే రెడీ నాతో నా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ రెండు ఏంటంటే దే యాక్సెప్టెడ్ మీ ఇన్ ఆల్ ద జానర్స్. దేవదాస్ కానీ, జగడం కానీ, రెడీ కానీ, కంద్రీక కానీ, ఇస్మార్ట్ లైక్ ఇప్పుడు నేను శైలజాకి, ఇస్మార్ట్ శంకర్కి మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? సో అన్ని జానర్స్లో యాక్సెప్ట్ చేశారు. మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఏ జానర్ అయినా అన్నింటిలో యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ సినిమా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో అది వదిలేసి ఇదే జానర్లో చేస్తానని కాదు. అంటే మీరు జగడం చేసే టైంకు స్మార్ట్ శంకర్ చేసేటప్పుడు మీరే మిక్స్ చేసేవారు జానర్స్. క్లాస్ సినిమాలు తీసేవారు, మాస్ సినిమాలు తీసేవారు, కమర్షియల్ సినిమాలు తీసేవారు. ఇన్ఫాక్ట్ ప్రతి హీరో అలా మిక్సప్ చేసేవారు సినిమాలు. బట్ ఇప్పుడు చూస్తే ప్రతి హీరో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి కొంచెం ఎక్కువ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలకి వెళ్తున్నారు. ప్రాబబ్లీ మీరు ఇప్పుడు ఆ జోన్ మీకు ఎక్స్క్లూజివ్గా ఉంటుందేమో ఆలోచించుకోండి ఒకసారి. లేదండి అదే అంటున్నా. నా ప్రతి హీరో సంగతి తెలియదు. ఎవ్రీ హీరో హ్యాస్ అస్ ఓన్ స్ట్రాటజీ, ఎవ్రీ హీరో హ్యాస్ దేర్ ఓన్ థింగ్. కానీ పాన్ ఇండియా నేను చెడగొట్టలేదు. నాకు తెలిసి ఏంటంటే తెలుగు సినిమా ఇప్పుడు నేను బాలీవుడ్ వెళ్ళినప్పుడు కొంతమంది మీట్ అవుతున్నప్పుడు తెలుగు వాళ్ళు అంటే ఒక రకంగా చూస్తున్నారు. అమ్మా ఏంటో మన ఏదో ఎంత జీవిలాగా జో క్యాస్ట్ వీళ్ళు చూసావు ఎలా చేస్తున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ వీవ్ గెయిన్డ్ ఇండియా వైడ్. పాన్ ఇండియా అని మనం కొంచెం అప్పుడప్పుడు అనుకోవచ్చాము, కానీ మన రీచ్ అంత ఉంది. వాళ్ళు రాజమౌళి గారు ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళగలేరంటే దట్ ఈస్ ద రీజన్ వై. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండి పుష్ చేయడం వల్లే వచ్చింది అది. సో పాన్ ఇండియా అనేది ఇట్స్ నాట్ అ నెగిటివ్ థింగ్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్. మనం అంతమంది ఆడియన్స్ని మెప్పించగలుగుతున్నాం అనే ఇది. లేదండి, ఐ డోంట్ మీన్ ఇట్. అంటే పాడు చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఒక హై కమర్షియల్ బాగా ఎక్కువ కమర్షియల్ వాల్యూ ఉన్న సినిమాలే ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఇదివరకు యూ యూస్ టు మిక్స్ ఇట్ అప్. అందరు హీరోలు చాలా రిలేటబుల్ యంగ్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు కూడా ఎక్కువ మంది చేసేవారు. ఇప్పుడు తగ్గించేసి ఎక్కువ ఆ జోన్. ఇప్పుడు ఆంధ్రాకి తాలూకు అదే కదండి. అదే అందుకనే ఆ జోన్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనుకో. లేదండి అది చేస్తాను ఇది చేస్తాను. ఐ బ్లెండ్ బోత్. బట్ మొన్నటిదాకా ఏంటంటే కొంచెం కంటెంట్ తక్కువ ఉన్న కమర్షియల్ సినిమాలు చేసాం. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు చేస్తా. అండ్ కమర్షియల్ సినిమాలు అయితే ఖచ్చితంగా చేస్తాను. బట్ ద వన్స్ దట్ వీ రెస్పెక్ట్, లైక్ ఇఫ్ యూ సీ ఎనీ సూపర్ స్టార్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, వాళ్ళు అక్కడ ఉన్నారంటే దట్స్ ఓన్లీ రీజన్ బీయింగ్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా చిన్న చూపు కాదు.
కమర్షియల్ సినిమా అంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఎక్కువ మంది ఎక్కువ రకంగా ఎక్సైట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి, ఇప్పుడు కెన్ బీ ద స్మాలెస్ట్ ఆఫ్ థింగ్. ఒక హీరో అనేవాడు ఒక పెద్ద మినిస్టర్తో ఎదురెళ్ళాడు అంటే సినిమాలో, అది చూసి ఇన్స్పైర్ అయినాడు. ఆ ఏరియాలో అంటే ఒక తప్పు చేస్తున్నప్పుడు ఎదిరించాలి అనే కాన్ఫిడెన్స్ కూడా వస్తూ ఉంటుంది. మేబీ ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేతో he might go and he might stand up for what is right. So you don't know how people get inspired in different ways. Commercial films, ఇప్పుడు రజనీకాంత్ సినిమాలు చూస్తే everything is inspirational. భాషా కానీ నరసమ్మ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, చిరంజీవి గారు చేసిన సినిమాలు, బాలకృష్ణ గారు చేసిన సినిమాలు, they're all very inspiring even though they're commercial. So I don't look down upon commercial cinema. They're very ఆ మీటర్ పట్టుకోవడం చాలా కష్టం, కానీ ఒక్కసారి పట్టుకుంటే దాని మీటర్ దానిదే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. రవి గారు, సార్ మీరు అండ్ హీరో గారు కూడా రిపీటెడ్గా స్పీచ్లో తప్పనిసరి పరిస్థితుల్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది, వేరే వేరే ఫ్యాక్టర్స్ అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పారు. ఏంటండి అంటే సినిమా ఇప్పుడు బిగ్గెస్ట్ అలా అని ప్రొడక్షన్ కాదు. హౌస్ మీరు అలాగే ఇండియాలో. మీరు అడిగిన క్వశ్చన్ అర్థమైంది. కాకపోతే వాళ్ళు మాకు 3 to 5 డేట్స్ ఇచ్చారు. మేము లాస్ట్ డేట్ దాకా మాది కొంచెం అనుకోకుండా సృజనాత్మకత దాంతో కొంచెం లేట్ అయ్యి లాస్ట్ డేట్ దాకా వెళ్ళిందండి. అందుకు తప్పనిసరి అనేది. వాళ్ళు ఒక్క డేట్ ఇచ్చి ఇక్కడే రిలీజ్ చేయాలంటారండి. వీళ్ళు కీప్ డెడ్ లైన్. మాదేంటి పుష్ ఆల్మోస్ట్ డెడ్ లైన్ దాకా వచ్చేసి నాకు 3 నుంచి 5 డేట్లు ఇచ్చారండి. అది స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ జూలై అక్కడి నుంచి మాకు ఇంకొంచెం టైం పట్టింది యాక్చువల్గా. దానివల్ల లాస్ట్ డేట్ పిక్ చేసుకోవటం వల్ల ఇక నవంబర్కి సృజనాత్మక ప్రాబ్లమ్స్ అనమాట. అంటే అలా అంటే అది దాంట్లో ఏం నెగిటివ్ ఏం కాదు. నిజంగా దాని రిజల్ట్ కూడా దాని అవుట్కమ్ కూడా అంత బాగా వచ్చింది యాక్చువల్గా. రవి గారు సార్ ఇక్కడ సార్ రవి గారు, ఇట్స్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్ అండ్ వెరీ హానెస్ట్ అటెంప్ట్ మేడ్ ఇట్ ఇన్ ఏ కమర్షియల్ వే. ఫ్యాన్ హీరో అనేది ఇట్స్ ఏ యూనివర్సల్ సబ్జెక్ట్ అండ్ ఇప్పుడు జనరల్లీ ఇట్స్ ఏ యూనివర్సల్ సబ్జెక్ట్ని వేరే లాంగ్వేజెస్లోకి రిలీజ్ చేసే స్కోప్ ఉంది కాబట్టి, సో రీసెంట్గా ఏమైనా మలయాళం కానీ ఏమైనా తమిళ్ కానీ ఏమైనా మూవీస్ అక్కడ హిట్ అయ్యి కంటెంట్ పరంగా బాగుంటే దే ఆర్ గోయింగ్ రిలీజింగ్ ఇన్ ద అదర్ లాంగ్వేజెస్. సో మీరు అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఈ మూవీ సిన్స్ ఇట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి? అవును, గుడ్ క్వశ్చన్ అండి. మేము ఆల్రెడీ కన్నడలో అయితే చేసామండి. నెక్స్ట్ ఎలాగో అన్నీ డబ్ చేసి రెడీగా ఉన్నాయండి. యూజువల్గా ఏంటంటే ఓటీటీకి ఇచ్చేప్పుడు 5 లాంగ్వేజ్ అడుగుతారు కాబట్టి అన్నీ డబ్ చేసి ఉన్నాయి. దాని మీద ఏమైనా కాల్ తీసుకోవాలండి, ఒకసారి మాట్లాడుకుని మేము కాల్ తీసుకోవాలి, చూస్తామండి. థ్యాంక్ యూ అండి. Thank you for that question. Ram sir. Bhageshri, hi. So, your first movie gave the impression that just another glamorous heroine came to the industry, but with the last 2 movies, Kanta or this, you proved them wrong, and again, your performance is great. So, going forward, how do you look at balancing both glamorous roles and performance roles? Yeah, thank you for your compliment and kind words. That's what inspires me. Going forward, I mean, I don't really think a lot, Andy. I want to be a part of all kinds of genres. I want to put myself out there as a versatile actor who can do everything, which I believe I try my best to do so. And yeah, depending on the opportunity, Andy, completely depends on the script that's coming, but definitely hoping to receive much good things. Yeah. All the best. Thank you. Vivek sir. Vivek. And Navin, yeah. So, I already told you, your sounds were so refreshing compared to other Telugu music we hear too. So, BGM wise, what was the reference point for this movie for you? As in this movie is a very unique space. This whole film is in a very unique space. I think the first time when we watched the cut of the film with Ram sir and Mahesh, even they asked us the same question, like, I mean, what is the reference point for this film? But very honestly, we thought, okay, fine, we'll start first week lo we'll find some reference point like some other film or something like that. We just went going by, the reference was not, we weren't able to find the reference. So what we wanted to do is, like you said, we wanted to create a very, very unique sound palette for the film. And if you see in this film, we used the OST technique, as in we created themes for characters, we created themes for emotions, themes for scenes. And what we did is we created like almost 25 to 30 themes for this film. So I think that will come out very soon. So we went on this OST method for this film. So if you see, and these themes are not extensions of the same music. They are all unique themes in the film. Yeah, good that it was not loud. It was very soothing and went with the flow. So all the best and looking forward to seeing more work from you in Telugu. Thank you. Yeah. Ram sir.
ఎస్ సో అండి. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. సో అంటే చాలామంది హీరోస్ కొన్ని సబ్జెక్ట్ని చాలా ఇష్టపడి చేస్తూ ఉంటారు, Yeah. అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో తర్వాత చూడగా చాలామందికి నచ్చుతుంది, అరే ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది. సో అలా మీ కెరీర్లో అంటే చాలా సినిమాలు ఉన్నా ఎందుకంటే ప్రేమ అంట ఇట్స్ గుడ్ ఆర్టిస్ట్, నాకు బాగా నచ్చింది, చాలామంది కూడా చెప్తుంటారు. థ్యాంక్ యూ. బట్ దాని తర్వాత అదొక మంచి ప్రయోగం. బట్ దాని తర్వాత మళ్ళీ మీరు మసాలా, పండగ చేసుకో, శివన్ లాంటి మళ్ళీ మాస్ సినిమాలకు వచ్చేసారు. Yeah. సో మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూక్ అనేది కూడా ఈ టైంలో ఒక మంచి ప్రయోగమే. Yeah. బట్ అలాంటి ప్రయోగాలు చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు కానీ, ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు హిట్ అయినప్పుడు కానీ మీ మైండ్ సెట్లో ఏమన్నా చేంజ్ వస్తుందా సార్? అంటే అది చేశాను, ఫెయిల్ అయింది, జనాలు సరిగ్గా చూస్తలేదా, లేకపోతే నాలో ఏమన్నా లోపం ఉందా, నేనే సరిగ్గా డెలివరీ చేయలేదా, ఈ టైప్? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అండ్ ఎందుకంటే ప్రేమంట మీతో పాటు మా టీవీలు కూడా ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళే చెప్పారు ఎన్నిసార్లు వేసినా మాకు టీఆర్పీలు వస్తూ ఉన్నాయండి అని. బట్ యా, ఎలా ఉంటుందంటే యాక్టర్ అనేవాడికి ఇప్పుడు జగడం హిట్ అయ్యి ఉంటే మేబీ మై చాయిసెస్ వర్ డిఫరెంట్, కానీ రెడీ వచ్చి ఉండేది కాదేమో. యు నో వాట్ ఐ మీన్? సో మన చేతిలో ఉంటుంది, మనకి ఏదైతే కనెక్ట్ అవుతున్నామో ఆ సినిమాలు చేస్తూ ఉంటాం. అండ్ ఎప్పుడు ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారో తెలియదు. నాకు ఇంకా గుర్తు, లైవ్ షోకి వెళ్ళా నా ఫస్ట్ 4 సినిమాల తర్వాత. దేవదాస్ బ్లాక్ బస్టరు, జగడం అంత ఆడలా, రెడీ బ్లాక్ బస్టరు, మస్కా సూపర్ హిట్. ఫస్ట్ 4 సినిమాల్లో 3 పాజిటివ్ ఉన్నాయి, ఒకటి మాత్రం నెగిటివ్ అయింది. కానీ ఇప్పుడు లైవ్ కాల్స్ ఇదివరకు ట్రెండ్ ఉండేది, మీకు గుర్తుందో లేదో. ఫోన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు జగడం చూసి ఫ్యాన్ అయ్యాను ఎవరు. సో ఇప్పుడు జగడం అనేది హిట్ ఆఫ్ ఫ్లాపా? మీరు ఫ్లాప్ అంటున్నారు, కానీ నా కెరీర్కి హెల్ప్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. యు నో వాట్ ఐ మీన్? సో అది ఏ సినిమా ఎలా హెల్ప్ అవుతుందో మనకి ఎవరికి తెలియదు. ఇట్స్ ఫార్ బియాండ్ ఆల్ ఆఫ్ అస్. ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి దేనికి కనెక్ట్ అవుతారు, ఏంటి ఏది ఎప్పుడు హెల్ప్ అవుతుందనే తెలియదు. సో ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ అ ఫిల్మ్ దాట్ ఇప్పుడు దాకా నా కెరీర్లో ఇన్ని సినిమాలు చేశాను, కానీ ఈ సినిమా ఒక జెన్యూన్ సినిమా. ఆనెస్ట్ కూడా చెప్పాలి, ఎంత బ్యూటిఫుల్ రిలేషన్ చెప్పలేకపోతున్నామండి. ప్లస్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని పాయింట్ ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఒక ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కొత్తగా. సో క్లైమాక్స్ ఇప్పుడు రాస్తున్నప్పుడు కూడా నేను మహేష్ అనుకున్నది ఒక మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్ అని చాలా సినిమాలు చూస్తాం, చాలా రెఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి. ఈ సినిమాకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో డైలాగ్స్ వింటారు దీంట్లో, ఎందుకంటే ఎమోషన్ అనేది కొత్తది. యూనో, సో అలాంటి సినిమా ఆనెస్ట్గా చేయాలి అనే ఉద్దేశంతో చేసిన సినిమా అది. అండ్ లైక్ ఐ సెడ్, ఐ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఎంతమంది ఎంత పాజిటివ్, నాకు ఫస్ట్ ఇంతమంది మీరే మంచి రివ్యూస్ రాశారు, మీరే ఎంత రేటింగ్స్ ఇచ్చారు. అండ్ ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 9 out of 10 పీపుల్ ఆర్ రియలీ లవింగ్ ఇట్. పెద్ద లెటర్స్ రాస్తున్నారు. సో అవి చూస్తేనే తెలిసిపోతుంది హౌ మచ్ దే లవ్ దిస్ ఫిల్మ్ అనేది. సో యా. థ్యాంక్ యూ సార్. Vivek. Hi. So everyone been saying that sound was refreshing and fine. So for the climax sequence where the people meet, so there is a silence with tinkle sound. So whose call was that? And like, do you had any other versions for that? So from the first time we watched that scene, I think both of us were really excited to score the BGM for that. And Adi actually, like, it's not like a very thought out decision or anything like that. I think we were very, very fortunate in this film. I think all the songs and all the music that you hear in the film was actually created in a hotel room. It was not in a studio. We didn't